83 రోజులుగా కొనసాగుతున్న యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర యమగనూరు నియోజకవర్గంలోని అడుగుపెట్టింది. ఇబ్రహీంపురం గ్రామ శివారు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో లోకేష్కు ఘన స్వాగతం పలికారు. మంత్రాలయం నియోజకవర్గం పూర్తి చేసుకుని యమగనూరు నియోజకవర్గంలో 5 రోజుల పాటు కొనసాగనున్న యువగళం పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. గజమాలలు, లోకేష్ మాస్కులు ధరించి వినూత్నంగా లోకేష్ను యమగనూరు నియోజకవర్గ ప్రజలు స్వాగతించారు. యువగళం పేరుతో మా నియోజకవర్గంలో 5 రోజులు పర్యటించి అన్ని సామాజిక వర్గాల వారిని కలుసుకొని నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. అలాగే మా కోసం పాదయాత్ర చేస్తున్న లోకేష్ను పూల మీద నడిపిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో లోకేష్ బాబు గారు పాదం మోపుతున్నారంటే ఉత్సాహం చూస్తున్నారు. వినూత్నంగా ఈ రోజు మాస్కులు పెడుతున్నాం. లోకేష్ బాబు గారి మొహం మాస్క్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా నవ యువకుడు ఎలా పాదయాత్ర చేసి ఈ రోజు ఒక పట్టుదలతో ఈ యొక్క సింబల్ చూపిస్తూ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన మీద పిడిగుద్దులు గుద్దేటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైన గుద్దే మొగాడు లోకేష్ బాబు గారు అడుగు పెడుతున్నారు. ఈ ఉత్సాహం ప్రతి ఒక్క వర్గంలో ఉన్నటువంటి ఆవేదన. ఇది తెలుగుదేశం పార్టీ మీద అభిమానమే కాదు, లోకేష్ బాబు గారి మీద ప్రేమే కాదు, ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా. రైతులు కానీ, యువకులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా మోసం చేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా లోకేష్ బాబు గారు చేస్తున్న ప్రతి పాదయాత్ర, ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కే అడుగుగా పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మా యమగనూరు నియోజకవర్గం 5 రోజులు ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ నుంచి ఇబ్రహీంపురం నుంచి మొదలై వెమ్గోడు వరకు కూడా 42 కిలోమీటర్లు మా లోకేష్ బాబు గారిని యమగనూరులో పూల మీద నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.